బైబిల్ అంటోంది, మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపి తన ఓటమిని ఒప్పుకోవాలి. కాని అలా చేయడానికి ఒక పట్టాన ఒప్పుకోడు. తనను తాను సమర్థించుకుంటాడు. ఇది ఇంతే పొమ్మని బుకాయిస్తాడు. తనను తాను ఇతరులతో పోల్చుకుంటాడు. దేవుని రాజ్యంలో ఇలాంటి వారికి తావులేదు. దుఃఖపడేవారు ధన్యులు, అనగా తమ బలహీనతలకు, తమ తప్పిదాలకు దుఃఖపడాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. స్వాతిశయం పనికిరాదు. ఆత్మయందు బీదరికం నిన్ను పాపాలు ఒప్పుకునేటట్లు చేస్తుంది. అయితే కొందరు తమ బలహీనతలు ఒప్పుకోరు. తమది తప్పు అని తెలిసినా తమదే సరైన మార్గమని చెప్పి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పశ్చాత్తాపం వల్ల కలిగే దుఃఖం ఎంతో ధన్యత. దుఃఖపడేవారు నిజంగా ధన్యులు. దేవుని రాజ్యంలో అలాంటి వారికి ఓదార్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు దేవుని రాజ్యంలోని పౌరులు ఎలా ఉంటారో చెప్పబడింది. ఆత్మ విషయమై దీనులు, దుఃఖపడేవారు, సాత్వికులు, నీతి కోసమై ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచేవారు, నీతి నిమిత్తం హింసించబడేవారు. వీరు ఇహపరములందు ధన్యులు. భూమిని స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యం వీరిదే. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఈ వచనాన్ని మనం ఫరో ముఖాన చెక్కవచ్చు. ఫరో గర్వం అతని నాశనానికి ముందే నడిచింది. అతని అహంకారం అతని పతనానికి కారణమైంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం స్పష్టంగా చెబుతోంది, ఆయన ఎక్కువ కృపనిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఫరో నిలువెల్లా అహంకారంతో నిండిపోయిన మనిషి. అతని ఎదుట మోషే ఉన్నాడు. అతడు సాత్వికుడు, దేవుడు నియమించిన నాయకుడు. అతనికి దేవుడు కృప దయచేశాడు. ఫరోను ఎదిరించడానికి దేవుని కృపను పొందిన మోషే విశ్వాస బలంతో నిలిచాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చెప్పినట్లు, అహంకారులకు దేవుడు వ్యతిరేకి, దీనులకు దేవుని కృప ఎల్లప్పుడూ అనుగ్రహించబడుతుంది. కృపలో అహంకారం బొత్తిగా ఉండదు. దురహంకారం అసలే ఉండదు. కృపలో దీనమనస్సు, సాత్వికం ఉంటాయి. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మీకు విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలోని హెచ్చరిక క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించిందే. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, అనగా బలమైన విశ్వాసం మీకు ఉండాలి అని అర్థం. విశ్వాసం బలహీనమైతే విశ్వాసి బలహీనుడు అనే గదా అర్థం. ఫరోను ఎదిరించడానికి మోషేకున్న కృపాబలం ఎలాంటిది? అది విశ్వాస బలం. అల్ప విశ్వాసం మనకు తగదు. ప్రభువు అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో పేతురు మునిగిపోతూ ఉంటే యేసు వచ్చి అతనితో అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడతావు? అల్ప విశ్వాసం అంటే బలహీన విశ్వాసం. బలహీనం అంటే తగ్గిపోయిన బలం. అయితే మన దేవుడు సర్వశక్తిమంతుడు, అదోనై. మన దేవుడు మహాశక్తి సంపన్నుడు. దేవుని యందు మనం బలవంతులము కాగలం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి గదా. అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుణ్ణి మహిమపరచి, దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమొందాడు. విశ్వాసమనేది పరలోక మహిమైశ్వర్యానికి తాళపు చెవి. మన విశ్వాసం దేవుని చేతిని కదిలిస్తుంది. విశ్వాసం దేవుణ్ణి మెప్పిస్తుంది, తృప్తిపరుస్తుంది. ప్రభువునందు బలవంతులై ఉండండి అంటే బలమైన విశ్వాసం కలిగి ప్రభువునందు ఉండండి అని అర్థం. మోషేకు అట్టి విశ్వాసం ఉంది.
యోసేపునకు అట్టి విశ్వాసముంది. నీకు నాకు అట్టి విశ్వాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సోదరీ సోదరులారా, అలనాడు మోషేను నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించగోరుతున్నాడు. ఇంతకు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? మోషేను ఎలా నడిపించాడు? ఆ దేవుడే ఇప్పుడు మనల్ని అలాగే నడిపిస్తాడు. మన మనస్సులోకి తన ఆలోచనలను ప్రవేశపెడతాడు. మనం నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు మన ఉద్రేకాలు హద్దుమీరిపోకుండా మనతో మాట్లాడతాడు. మనం సరైన తీర్మానం చేసుకోగలిగేటట్లు మనతో ఆయన మాట్లాడతాడు. శోధనలను, వాటిలో ఇమిడి ఉన్న ప్రమాదాన్ని మనకు ఎత్తి చూపుతాడు. పరిస్థితులను ఒక క్రమములోకి తెచ్చి పరిస్థితులకు పైగా మనల్ని నడిపిస్తాడు. ఆయనకు అవసరమని తోస్తే ఏ పద్ధతిలోనైనా మన అనుభవాల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని నడుపుదల మనకెంతో ముఖ్యం. మనకు ఆయన నడుపుదల ఎంతో ఉపకరిస్తుంది. గమనించండి, దేవుని నడుపుదల మన స్వేచ్ఛను అరికట్టదు, హరించివేయదు. దేవుని నడుపుదల అంటే మనం మరమనుషులం కాదు. మనం స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోగలం. దేవునికి లోబడడానికి నీవు నేను ఇష్టపూర్వకంగా తీర్మానం చేసుకోవాలి. లేకపోతే దేవుని నడుపుదల రాదు. ప్రియ సోదరీ సోదరులారా, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి సాధనంగా నీవు వాడుకోకూడదు. దేవుని చిత్తానికి నిన్ను నీవు వశపరుచుకోవాలి, లోబరుచుకోవాలి. కష్టాలను, నష్టాలను మంత్రతంత్రాలతో తొలగించే విధానం కాదిది. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసికి దేవునికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం. దేవునికి నీవు, నీకు దేవుడు వశమైపోవడమే విశ్వాసం. ఇలాంటి సంబంధం నీకు ఉంటే దేవుని నడుపుదల నీకుంటుంది. దేవుని నడుపుదలకు లక్ష్యమేమిటి? నీ విశ్వాసాన్ని పెంచి తన చిత్తాన్ని నీలో, నీ ద్వారా నెరవేర్చటమే దేవుని చిత్తం. నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరాలి అనేది విశ్వాసి ప్రార్థన. అలాంటి విశ్వాసం మోషేకు ఉంది. 119వ కీర్తన అంతా దేవుని నడుపుదలను గురించిందే. ఈ కీర్తనలో 176 వచనాలున్నాయి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, ఆయనను వెదకాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన న్యాయ విధులను చేపట్టాలి, ఆయన వాక్య జలంతో మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి, హృదయంలో వాక్యమును భద్రపరచుకోవాలి. దేవుని వాక్యమే ఆయన బిడ్డలకు ప్రియమైనది. నిర్బంధం లేక ఆయనను అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యం ఎంతో మధురమైంది. విశ్వాసి ఎన్ని శ్రమలకైనా ఓర్చి విశ్వసనీయుడై జీవించాలి. దేవుడు విశ్వసనీయుడు. దేవుని వాక్యం జిహ్వకు ఎంతో మధురం. దేవుని ఉపదేశం వల్ల తప్పు మార్గాలన్నీ మనకు అసహ్యమనిపిస్తాయి. దేవుని వాక్యం బంగారు కంటే, అపరంజి కంటే విలువైనది. దేవుని వాక్యం వెల్లడి అగుటతోనే వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యమే సత్యం. దేవుని శాసనాలు మన జీవితాలను శాసిస్తాయి. తప్పిపోయిన గొర్రెలను వెదకి పట్టుకునే మాటలు వాక్యంలో వినబడతాయి. సోదరీ సోదరులారా, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు వినండి. తెలివికై మొరపెడితే, వివేచనకై మనవి చేస్తే, వెండిని వెదకినట్లు దానిని వెదికితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడము ఎలాంటిదో నీవు గ్రహిస్తావు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 5 నుండి 16వ వచనం వరకు యేసు ప్రభువు తన విశ్వాసుల నడుపుదలను గురించి కొన్ని మాటలు పలికాడు. పరిశుద్ధాత్మను నేను పంపబోతున్నాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొనేటట్లు చేస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యములోనికి మిమ్మును నడిపిస్తాడు. మీకు పరిశుద్ధాత్మ నడుపుదల అవసరం. ముగింపులో మా శ్రోతలకు 2 తిమోతి 3వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు వినిపిస్తాము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా
రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢిగా తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండేటట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష గరపుటకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రియ శ్రోతలారా, పాత నిబంధనలోని దేవుడే ఇప్పుడు మనకు దేవుడు. మోషే ఏ దేవుని నడుపుదల క్రింద సుశిక్షితుడైనాడో ఆ దేవుడే నిన్ను నన్ను ఈ రోజున తన క్రమశిక్షణలో పెంచగోరుతున్నాడు. ఆయన మనలను నడిపిస్తాడు, గెలిపిస్తాడు. మన జీవితాలలో తన సంపూర్ణ చిత్తము నెరవేర్చుకొని మన ద్వారా ఇతరులకు కూడా తనను తాను ప్రత్యక్షం చేసుకోగోరుతున్నాడు. రండి, ఆయనకే మహిమా ప్రభావములు ఆరోపిద్దాము.